ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, క్లియర్ కూడా చేయట్లేదు. మీరు మీ వెహికల్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా. యాజ్ అ ఆఫీసర్గా మీ వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి? కింద పెట్టుకోవాలి. మీరేం చేస్తారు? आप क्यों उधर रखे? आपको सेलर नहीं है? क्यों लगा दिए आप इधर? నా పుట్టుక ఇన్నే, हाँ ఇలా బతుకు ఇన్నే. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫుల్ ఫేమస్. అటువంటిది హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్ చాలా పాపులర్గా ఉంటాయి. ఆ పాపులర్ ఏరియాస్లో చాలామంది తినాలనుకుంటారు. కానీ ఈ రెస్టారెంట్లో మాత్రం ఒక వ్యక్తి బిర్యానీ తినడానికి వస్తే అతను దారుణంగా ఆయనని కొట్టి చంపారు. ఈ బిర్యానీ రెస్టారెంట్ పంజాగుట్టలో ఉంది, మెరీడియన్ రెస్టారెంట్. ఈ హోటల్ వాళ్ళు మాత్రం ఎప్పుడు వివాదంలో చిక్కుకునే ఉంటారు. గతంలో చూసుకుంటే కూడా బిర్యానీలో రైతా అడిగాడు, అంటే ఒక పెరుగు అడగడం వల్ల సుమారుగా 20 మంది కలిసి కొట్టి చితకబాది అతన్ని చావుబాధలు కొట్టారు. అతను స్పాట్లో చనిపోయారు. ఇదే కాకుండా ట్రాఫిక్ జామ్, అంటే ఇప్పటికీ గతంలో ఈ రినోవేషన్ చేశారు, కొన్ని రోజులు సీజ్ చేశారు, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నామంటూ వీళ్ళు చెప్తున్నారు. పోలీసులు మాత్రం యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. చెప్పాలి అంటే ఒక ప్రధాన పొలిటీషియన్ దీని వెనకాల ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది. హోటల్ సిబ్బంది చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, దాడి చేస్తుంది. హోల్ సిటీలో ఉన్న ఒక వ్యక్తి లియాఖత్ అనే వ్యక్తి మెరీడియన్కి రావడం జరిగింది. గతంలో అతను కొట్టి చంపారు. ఇప్పుడు సేమ్ తరచూ అలానే చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఇక్కడ అలానే ఉంటుంది. ఒక్కసారి మనం క్లియర్గా చూడొచ్చు. అసలు పార్కింగ్ లేదు కదా. మీరు ఏం క్లియర్ చేస్తున్నారు? ఒకసారి అడుగుతాను. గతంలో ఒక అతను చనిపోయాడు ఇక్కడ. వాట్ ఎవర్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూస్తున్నారా? ఇక్కడ 2 వెహికల్స్ ఇక్కడనే పెట్టారు. మీరు ఇక్కడ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, క్లియర్ కూడా చేయట్లేదు. మీరు మీ వల్ల కూడా ఇప్పుడు మీ వెహికల్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా. మీ వెహికల్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కదా. యాజ్ అ ఆఫీసర్గా మీ వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి? కింద పెట్టుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? బండి తిప్పినారా? అంటే ఇక్కడ పార్క్ చేస్తారు, మమ్మల్ని చూసి మీరు వెహికల్ తీశారు. అంటే చూడొచ్చు పోలీస్ వాళ్ళు కూడా అసలు పార్కింగ్ ఎక్కడ పెడుతున్నారో. అంటే క్లియర్గా చెప్పాలంటే మెరీడియన్ హోటల్ దగ్గర మామూలు తీసుకున్న పోలీసులు అసలు పట్టించుకోరు. ఆ క్యూ ఉదర్ రకే, आपको సెల్లర్ नहीं है? మీకు సెల్లర్ లేదా లోపల? आपका वैलेट पार्किंग किधर है? किधर है वैलेट पार्किंग? बाजू के तो इधर क्यों है? लगा दिया क्यों? कभी भी आप लोग ऐसा ही करते, क्यों लगा दिए आप इधर? आप लोग इधर है, वैलेट पार्किंग भी उधर, चाबी है, फिर से भी आप लोग ब्लॉक करते. रोज ही देखा था इब्बंदी. తమాషా 20 నా పుట్టుక ఇన్నే, ఇలా బతుకు ఇన్నే. ఇప్పుడైతే మొత్తం అంతా ఇదే. ఎప్పుడు ప్రజలను ఇబ్బందులు పెడుతుంటారు కదా ఈ రెస్టారెంట్ వాళ్ళు. అంటే ఈ వీళ్ళ వెనకాల ఎవరున్నారన్న? ఒక మాఫియా లాగా క్రియేట్ చేస్తుంటారు, బెదిరిస్తుంటారంట ప్రజలని. నేను చెప్పే మాట అదే. అంతేనా? వీళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు 100 మంది తిరుగుతారు, ఏమంటలేరు. ఏం చెప్తారు మేడం దానికి? మీడియా ఇంతగానం తిరుగుతుంది, ఏమైనా రెస్పాన్స్ ఉందా? రోడ్డు మీద పెట్టేస్తారు. మమ్మల్ని అక్కడ పక్కకి వెళ్ళి నడువ అంటారు. ఫుట్పాత్ ఉంది కదా, నడిచేది ఎవరికి ఫుట్పాత్? ఇంతమంది వ్యాలెట్ పార్కింగ్ ఉన్నారు, అయినా కూడా పోలీసులు కార్లు పెడుతున్నారు. పోలీసులు మామూలు తీసుకుంటారు, ఇక్కడనే తింటారు, ఇక్కడనే పోతారు. ఏం చెప్పారమ్మా దాని గురించి? ఏమైనా చెప్పగలుగుతామా? పుట్టి పెరిగింది ఇక్కడనే. నడుస్తుంటే వెనకకెళ్ళి ఆరం కొడితే ఎక్కడ పోవాలి? మంచి ఎగురుకుంటా బయటికి పోతుందా? అది అడుగుతుంటే బండ్లు ఇంకా ముంగటికి ఇంకా ఇక్కడ రాండి చీటి కొట్టి వీడు పిలుస్తాడు, చీటి కొట్టి పిలుస్తాడు మళ్ళీ. అంటే క్లియర్గా కూడా విజువల్స్లో చూడొచ్చు. మెరీడియన్ హోటల్ వ్యాలెట్ పార్కింగ్ అని ఇక్కడ మనం కార్ ఇక్కడ పార్క్ చేసే రైట్ కూడా లేదు, అయినప్పటికీ కూడా కార్ ఇక్కడనే పార్క్ చేస్తుంటారు. వ్యాలెట్ పార్కింగ్ లోపల ఉంది, మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళకి ఒక సెల్లార్ ఉంది, కెపాసిటీకి మించిన పబ్లిక్ వస్తుంటారు. గతంలో ఒక అతన్ని చావుబాధలు కొట్టి మరీ చంపారు. ఆ తర్వాత రూడ్ బిహేవియర్, మీ వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే. ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇస్తారండి పార్క్ చేయడానికి? ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు, క్లియర్ గా చెప్పండి. 15 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఎందుకు పార్క్ చేస్తున్నారు? ఇది మీదే కదా, ఇది 2 మీదే. ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. అక్కడ నేను గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, 2 వెహికల్ కార్స్, 2 ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అక్కడ పోలీసులు అక్కడనే పెడతారు, వ్యాలెట్ పార్కింగ్ అక్కడనే పెడతారు. గతంలో ఒక అతన్ని ఇలానే చంపేశారు. మీకు ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయండి యూజువల్లీ? చెప్పండి.
గతంలో ఇది ఒక అతన్ని చంపేశారు, ఇక్కడ కొట్టి చంపారు. ఇప్పుడు ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి? మేడం ఐడియా లేదు, మీరు చూసుకోండి. ఇక్కడ మీరు వైలెట్ పార్కింగ్ మాది ఇక్కడే ఉంది. ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి మీకు? కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిందా? ఏ పర్మిషన్? అంటే ముందు సీజ్ చేశారు కదా, క్లోజ్ చేశారు కదా, కోర్టు నుంచి పర్మిషన్ నాకు ఐడియా లేదు మేడం, ఒక కనుక్కోండి మీరు ఒకసారి. ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి? ఇది వైలెట్ ఉంది కదా మేడం, మేడం వైలెట్ తీసుకున్నారు. వ్యాలెట్ ఉన్నాక వ్యాలెట్ పెట్టాలి కదా, మరి లోపలికి పంపించాలి కదా వెహికల్స్. వ్యాలెట్ డబ్బా ఉంటే సరిపోదు. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. డబ్బా ఒకటి ఉంటే సరిపోదు. అంటే చూడొచ్చు ఇది పరిస్థితి. ఏమనంటే ఆర్గ్యుమెంట్కి దిగుతుంటారు, ఏమనంటే అందరినీ భయపెట్టిస్తుంటారు. చాలామంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్టులు కానీ ఇక్కడ ఇటు సైడ్ రావడానికి కూడా భయపడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు భయపెడుతుంటారు, అలా ఇక్కడ పెడుతుంటారు కాడు. అయినా కూడా వాళ్ళు చెప్పని పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి తీయని చెప్తున్నారు, లేకపోతే పార్కింగ్ ఇక్కడనే. ఇంకా రోడ్డు మొత్తం పూర్తిగా బ్లాక్. దీనివల్ల ఎక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రజలు, అంటే పంజాగుట్ట అమీర్పేట వరకు కూడా ట్రాఫిక్ ఒక్కొక్కసారి నిలిచిపోతుంటుంది, గంటలు గంటలు నిలిచిపోతుంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు పార్కింగ్ చేయడం వల్ల మొత్తం ఇక్కడ ఉందంతా కూడా సిగ్నల్ పడింది, అంటే సిగ్నల్ పడకపోయినా కూడా ఇప్పుడు క్లియర్ చేశారు కాబట్టి ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది. లేకపోతే ట్రాఫిక్ జామ్ ఎప్పుడు నిలిచిపోయే ఉంటుంది ఇక్కడ. ఒకవైపు పోలీసులు కూడా వచ్చి మా ఊళ్ళు తీసుకుంటారు, ఇక్కడనే బిర్యానీ తింటారంటే ఎంత అసలు వాళ్ళు రెస్పాన్సిబుల్ లేని పోలీసులు. అంటే ఒకవైపు సిటిజన్స్ పైన ఏమాత్రము రెస్పెక్ట్ లేని వ్యక్తులు అయితే పోలీసులు అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది పూర్తిగా పంజాగుట్ట పోలీసులు మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటారు. ఈ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటారు ట్రాఫిక్. ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడ వచ్చి బైక్, అంటే వ్యాలెట్ పార్కింగ్ లోపల ఉన్నప్పటికీ కూడా కెపాసిటీ మించి ఉండదు. అంటే ఒకవైపు కెపాసిటీ రెస్టారెంట్లో చాలామంది వస్తుంటారు, అది మొత్తం వ్యాలెట్ పార్కింగ్ అంతా కూడా నిండిపోయి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఎప్పటికీ ట్రాఫిక్ జామ్. అంటే ఇక్కడ బైక్స్ కూడా చూడొచ్చు, అంటే క్లియర్గా చూడొచ్చు బైక్స్. అంటే ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే అదే ఓనర్, అంటే మెరిడియన్ ఓనర్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ మటన్ క్లియర్గా చూడొచ్చు కూడా. మనకి ఇక్కడ మటన్ సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వెహికల్స్ క్లియర్గా చూడొచ్చు, అంటే పోలీస్ వెహికల్స్ కూడా మనం ఇక్కడనే ఆపుతుంటారు. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే పోలీసులు ఇక్కడనే ఆపుతుంటారు. అందరూ కూడా ఇక్కడనే ఆపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎవ్వరు వినని పరిస్థితి. అంటే వాళ్ళకి ఇప్పుడు బైక్ తీయమని క్లియర్ చెప్తున్నారు, ఆపిద్దరు వీళ్ళకి చెప్పారా క్లియర్ చేయమని. క్యా హే క్యా హే ట్రాఫిక్ సిగ్నల్ ఇదంతా ఏంటి? మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు క్లియర్ చేయరు? మీ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ ఎంత అవుతుందో. మీకు వ్యాలెట్ పార్కింగ్ ఉన్నాక కూడా ఎందుకని ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తారు? ప్రతిసారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మీరు. మీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు? ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఉంది కదా, పోలీసు వెహికల్ కూడా ఇక్కడనే పెడుతున్నారు. అంటే మీ హవా అంతుంది ఇక్కడ హైదరాబాద్లో, అంతేనా? అంటే వీళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఆ తర్వాత బెదిరింపులకి గురి చేయడం, ఇటువంటివి చేస్తారు. ఒక్కసారి చూడండి, సిగ్నల్ పడింది. ఒకవేళ సిగ్నల్ పడకపోయినా కూడా ఇదే పరిస్థితి. అంటే ఇవాళ మనం ఉన్నాం కాబట్టి చెప్తున్నాం కాబట్టి తీసే పరిస్థితి ఉంది, లేకపోతే తీయరు. మొత్తం ట్రాఫిక్ జామ్, బండ్లు ఇక్కడ పడితే అక్కడ ఉంటారు. హైలైట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ మనం ఎదురుగానే కనిపిస్తుంది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ మనకి చాలా క్లియర్గా, ఎంత డిస్టెన్స్ లేదు అక్కడనే కనిపిస్తుంది పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు. ఇప్పటి వరకు నాకు ఇక్కడ ఒక పోలీసు కనిపించట్లేదు. ప్రతి సిగ్నల్ దగ్గర జంక్షన్, మన ఇప్పుడు 4 రోడ్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా పోలీస్ ఉండాలి. అటువంటిది పోలీస్ కూడా లేదు, ఒక ట్రాఫిక్ పోలీస్ లేదు. పంజాగుట్ట ఏరియా అంతా కూడా ఎప్పుడు ఒక మెరిడియన్ హోటల్ వల్ల ఎంత బ్లాక్ అవుతుందంటే, గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి ఇక్కడ. బస్ యాక్సిడెంట్ గతంలో ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారి మనం అక్కడ కార్లు చూడొచ్చు. అంటే ఎంత మొత్తుకున్నా మనము, ఎంత లబోదిబం అన్నా కూడా మళ్ళీ తంత అదే చేస్తారు. చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ అందరూ కూడా సుమారు ఒక 30-40 మంది ఇక్కడ పని చేస్తుంటారు, హవా నడిపిస్తుంటారు. ఎంత చెప్పినా అదే పని, ఎంత చెప్పినా కూడా వీళ్ళు తరచూ అలానే చేస్తుంటారు, లేదంటే బెదిరింపులకి గురి చేస్తుంటారు. ఖచ్చితంగా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు మామూలు తీసుకోకుండా దయచేసి మీ పని సక్రమంగా చెయ్యండి. ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా చాలా మంది బస్సు గుద్ది, ఒక అమ్మాయి కూడా ఇక్కడనే నడి రోడ్డు మీద మధ్యలో బస్సు గుద్ది ట్రాఫిక్ జామ్ లో అమ్మాయి ఎక్కడ నడవాలో తెలియక అక్కడ స్పాట్ లో చనిపోయింది. చాలా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి, చాలా ఇబ్బందులు పాలు పడుతున్నారు జనాలు. ప్రతిసారి మీడియాకి కంప్లైంట్ ఇస్తున్నారు, ప్రతిసారి పోలీసులకు చెప్తున్నారు. ఇప్పుడు మన ముందు వెళ్ళిన వ్యక్తులు కూడా దీని మీద స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడే చూసాం తరచూ
స్వయంగా ఒక పోలీసు వ్యక్తియే అక్కడ కార్ పెట్టి మరి బిర్యానీ తినడానికి లోపలికి వెళ్తున్నాడంటే ఎంత దారుణమైన విషయం అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్స్ వాళ్ళే కానీ లేకపోతే బయట పోలీసులు కానీ వాలెట్ పార్కింగ్ ఇక్కడ లేనప్పటికీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారని క్లియర్గా తెలుస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.